ఈ డౌట్ అయితే క్లారిఫై చేయడానికైతే ఈ వీడియో. నేను ఎందుకు వెళ్ళలేదు ఆషాఢంకి, అసలు బోర్ కొడతా ఉంటుంది అనుకో. ఆయనతో ఒక్క పూట కూడా తినడు, ఆ నైట్ కూడా. ఇదంతా అయిపోయింది, ఏకాదశికి వెళ్తా అని అనుకున్నా. సపోర్ట్ చేయట్లేదు అసలే. చాలా మంది అన్నారు నీకు సైంటిఫిక్ రీజన్ తెలిసినప్పటికీ మన సాంప్రదాయం కాపాడాలి. ఇవాళ పోయి రేపు వచ్చేటట్లేదు కదా, మన ఊరు పక్క ఊరు కాదా అయిపోయి రావడం. పతియే ప్రత్యక్ష దైవం. ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా. నా ఇష్టం, నాకు మస్తు ఫ్రీడమ్ ఇస్తాడు మా ఇష్యూ. ఈ ఎనికటి నుంచి అలా వచ్చిన ఆచారాన్ని కూడా పక్కన పెట్టి నేను ఉంటున్నా అంటే బికాస్ ఆఫ్ మై ఇష్యూ. అంతే, ఇష్యూ కోసం మాత్రమే నేను కోసం నేను కల్చర్ని కూడా పక్కన పెట్టి ఇంత త్యాగం చేసిన. ఇక మా ఇష్యూ నా కోసం ఏం చేస్తాడో చూడు. హాయ్ అండి అందరికీ, అందరు ఎట్లున్నారో మంచి ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. మీ డౌట్ అయితే క్లారిఫై చేయడానికైతే ఈ వీడియో తీస్తున్నా. సో చాలామంది ఒకటే డౌట్ అడుగుతున్నారు, అదే మీరు తమ్నెల్లో చూసి ఉంటారు కదా, అసలు నేను ఎందుకు వెళ్ళలేదు ఆషాఢంకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని చాలామంది అడుగుతున్నారు. అసలు నేను ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళకపోవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అదైతే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అప్పుడే కదా ఇంకా వీడియోస్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. సో చాలా రోజుల నుంచి అయితే వాయిస్ ఓవర్లో ఇచ్చుడు అవుతుంది కదా, ఎప్పుడు డైరెక్ట్గా వాయిస్ పెట్టాలనేసి అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అందుకే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా. ఒకప్పుడు పెట్టేది పెళ్ళికి ముందు డైరెక్ట్ వాయిస్తోనే, ఇంక ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది పెళ్ళి తర్వాతనైతే. అందుకే ఈ వీడియో అయితే ఈ వాయిస్తోనే ఇస్తున్నా. చాలా రోజులు అవుతుంది మైక్ యూజ్ చేయక. నాకైతే నా బర్త్డేకి హరీష్ అన్న గిఫ్ట్ ఇచ్చిండు, అప్పటి నుంచి యూజ్ చేయలేదు. మధ్యలో పాడైపోయింది, మధ్యలో పని చేయలేదు. మళ్ళీ ఇప్పుడైతే టెస్ట్ చేసిన, వర్క్ అవుతుంది. సో అందుకోసమనే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా. అసలు మీరు అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతారు, ఎవరి కామెంట్స్ చూడు, ఆషాఢంలో ఇంటికి వెళ్ళలేదా, మీ ఇంటికి వెళ్ళలేదా, మీ ఇంటికి వెళ్ళలేదా, ఇదే కామెంట్స్ వస్తున్నాయి. సో వాటన్నిటికీ షార్ట్ వీడియోలో రిప్లై ఇద్దాం అనుకుంటున్నా, కానీ అంత చిన్న వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు కదా. సో అందుకే ఈ వీడియోలో అయితే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను నేను. అసలు నేను ఆషాఢంకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేదానికంటే ముందు అసలు ఆషాఢంకి ఎందుకు పుట్టింటికి వెళ్ళాలనో చెప్తాను నేను. అదైతే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని చెప్తున్నా. ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అంటారు కదా, చాలా రోజుల నుంచి మనకి వెనకటి నుంచే వస్తున్న ఆచారం అది. సో అప్పుడు అది మూఢనమ్మకంగా అనుకునేది. మూఢనమ్మకంగా అంటే అత్తమొహం చూడొద్దు, అరిష్టం, అట్లా ఇట్లా అనుకునేది. కానీ దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళే 1 month మొత్తం అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి ఇదే ఆషాఢ మాసంలో అని అంటే, ఇప్పుడు ఒకవేళ దాని వెనకాల ఉన్న రీజన్ చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ కన్సీవ్ అయితే సో ఏప్రిల్ మేలో డెలివరీ డేట్ వస్తుంది. అప్పుడు డెలివరీ అయిన తర్వాత అమ్మకి ఇబ్బందే, బిడ్డకి ఇబ్బందే కదా. ఫుల్ స్వెట్ అండ్ చిన్న చిన్న చెమటకాయ, లేకపోతే ఎండలు, ఎంత ఎండలు ఉంటే అంత ఇబ్బంది ఉంటుంది మనకి ఎవరికైనా కూడా. మనకి చలికాలం, వర్షాకాలంలో చలి వర్షంతో ఎట్లా ఇబ్బందో, ఇంకా ఎండాకాలం ఇంకా ఘోరంగా ఇబ్బంది కదా. పిల్లలకి చిన్న చిన్న ర్యాషెస్ అంటివి, జోరు ఎండలు అంటారు కదా మన పల్లెటూరు భాషలో. జోరు ఎండలలో డెలివరీ అవుతుంది కాబట్టి అప్పుడు బిడ్డకు అమ్మకి ఇద్దరికి ప్రాబ్లం కాబట్టి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి అని అంటారు. ఈ మంత్ ఒక్కటి స్కిప్ చేస్తారనమాట. ఇది దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్. సో దాన్ని పట్టుకొని అయితే ఇక ఆషాఢంలో అత్త ముఖం చూడొద్దు అంటే, రోజు చూసే అత్త ముఖం ఆషాఢంలోనే చూస్తే ఏమవుతుంది, అది ఒకటి ఆలోచించిరా. ఇదన్నమాట. నేను ఎందుకు వెళ్ళలేదు అని చెప్తా, వినండి. సో నేను ఇప్పుడు 15th స్టార్ట్ అయింది కదా ఆషాఢం, మనకి ఈ మంత్ 15th స్టార్ట్ అయింది కదా ఆషాఢం. 15th నుండి ఇప్పటి వరకు ఇంకా వెళ్ళలేదు. ఏకాదశికి వెళ్ళట్లేదా అని కూడా చాలామంది అంటున్నారు. రేపే ఏకాదశి. యాక్చువల్గా ఆషాఢంలో వెళ్ళలేదు, ఆషాఢం స్టార్ట్ అయినాక వెళ్ళలేదు కదా, ఏకాదశికి వెళ్ళి అటే ఉంటా అనుకున్నా. కానీ ఇప్పుడు కూడా వెళ్ళలేదు. అది ఎందుకు అని అంటే, యాక్చువల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఎప్పుడు నైట్ లైవ్ పెట్టినప్పుడల్లా ఇష్యూ రాలేదా అని మీరు అడుగుతారు, బావ రాలేదా అని అడుగుతారు చాలామంది. రాలేదు అని చెప్తా ఉంటా కదా. చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు. మా యశ్వంత్ అయితే ఈవినింగ్ వెళ్తాడు డ్యూటీకి, ఈవినింగ్ టు నైట్ అనమాట. డేలో ఇంట్లోనే ఉంటాడు. సో ఈవినింగ్ 4 వరకు అట్లా వెళ్ళి మినిమం 8 hours అయితే వర్క్ చేయాలి కదా. ఏ కంపెనీలోనైనా, మన సొంత కంపెనీలోనైనా మినిమం 8 hours అయితే వర్క్ చేయాలి. సో 4కి వెళ్ళిన మనిషి మినిమం 8 hours వర్క్ చేస్తే ఏ టైంకి వస్తాడో మీరు ఒక్కసారి గెస్ చేసుకొని కామెంట్ పెట్టండి. ఇంకా 10:30, 11, అప్పుడప్పుడు 12 అట్లా కూడా అవుతూ ఉంటుంది కదా. అంటే వాళ్ళకి రొటేషనల్ షిఫ్ట్స్ అని ఏమి ఉండవు. నేను యశు ఏం జాబ్ చేస్తాడో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా, సపరేట్ అదే వీడియోకి. ఇప్పుడైతే ఇది చెప్తున్నా. వాళ్ళ టీంలో 2 ఉంటుండే. సో ఒక అతనైతే రిజిగ్నేషన్ పెట్టేసి వెళ్ళిపోయిండు, ఒక్కడే అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు
డేలో వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ అయితే ఆఫీస్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇద్దరు ఉంటే మాత్రం 10 లోపే ఇంటికైతే వచ్చేస్తాడు. మిగతా ఏమన్నా ఉంటే ఇంటి దగ్గర చేసుకుంటాడు. ఇప్పుడైతే ఇంకా 11:30, 12 వరకు అయితే ఆఫీస్లోనే ఉంటున్నాడు. ఆయన ఆఫీస్లో ఉంటే ఆయన ఆ డ్యూటీ చేస్తే నీకేంటి నువ్వు వెళ్ళడానికి అని అనుకుంటారు. చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది, వస్తుంది కూడా. అది ఎందుకనంటే మీ అందరికి తెలిసి మేము రెంటెడ్ హౌస్లో ఉంటామని. సో ఇక్కడనైతే కింద 10 వరకే లాక్ వేస్తారు గేట్కి. మనం ఎంత చెప్పినా ఇంకా గంతే. మనకి ఇక్కడ గేట్ 10:30కి లాక్ వేస్తే మన ఇష్యూ వచ్చేది లాక్ వేసిన తర్వాత 10కి వేస్తారు, 10కి లాక్ వేస్తే లాక్ వేసిన తర్వాత 2 hours వరకు వస్తాడు కదా. అప్పటి వరకు ఎవరు తీస్తారు లాకు? సో అది మెయిన్ రీజన్ అంటే అది ఆ లాక్ తీయడం ఒక్కటి. ఆ లాక్ వేయకపోతే నేను ఎప్పుడో వెళ్తుంటాను ఇంటికి. నేను ఒకవేళ ఇంటికి వెళ్తే మా చిన్నోన్న పిలుచుకుంటా అని అనుకున్నాడు. కానీ ఇది ఒక్కరోజు 2 రోజులు పోయేది కాదు కదా. ఒకవేళ పోతే 15 days వరకు అట్టే ఉండొచ్చు, లేదంటే 1 week వరకు అట్టే ఉండొచ్చు. ఎవరైనా కూడా ఎన్ని రోజులు అని తీస్తారు లాక్? ఒక్కరోజు అంటే వెళ్ళొచ్చు. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అయితే నేనే లాక్ వేయమని చెప్పేదాన్ని, ఓకే నేనే వెళ్ళి తీసుకునేదాన్ని. ఇది 3rd floor కాబట్టి కిందికి దిగి మళ్ళీ ఎక్కేసరికి సాలు అవుతుంది. అది మీ అందరికీ తెలిసిందే. వేరే వాళ్ళు ఎవరు తీస్తారు? ఇప్పుడు మా తమ్ముడైనా కూడా, మా తమ్ముడు వచ్చి ఉన్నా కూడా వానికి కూడా ఒక 2 రోజులు 3 రోజులు అని అంటే ఎవరికైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా నిద్ర అయితే ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే వచ్చేసరికి వస్తాడు ఇంకా మళ్ళీ పడుకుంటే ఆ టైం వరకు లేవకపోతే మళ్ళీ బయటనే ఉంటాడు పాపం అనేసి అయితే నేను అసలు నిద్ర కూడా పోను. ఎట్లయినా నా పని అంతా అయిపోవరకు గదే 12 అవుతుంది, 11:30 అట్లా అవుతూ ఉంటుంది. గ్యాస్ తుడుచుకొని బోళ్ళని దొమ్ముకొని అన్ని పనులు ఎక్కడెక్కడ పెట్టేసరికి గదే పని అవుతుంది. సో ఇంకా అప్పుడు వండుకుంటే నిద్ర పడుతుందని అసలు నిద్ర కూడా పోను. ఆ టైంకి అయితే కాల్ చేస్తే ఎవరికైనా, ఇప్పుడు నేనంటే ఓకే మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఆయన ఏ టైంకి వచ్చినా నేను గేట్ తీయాలి, అది నా బాధ్యత, తీస్తా కూడా. సో ఎవరు వచ్చినా కూడా కొంచెమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా లేదా? మళ్ళీ నిద్ర ఎవరు పోగొట్టుకుంటారు? నిద్ర లేకపోతే హెల్త్ ఎట్లా ఖరాబ్ అవుతుందో మీ అందరికీ తెలుసు. సో అదన్నమాట, అదైతే మెయిన్ రీజను. ఆ లాక్ వేయడం వల్ల నేనైతే వెళ్ళట్లేను. ఎందుకంటే ఎవరు వచ్చి తీస్తారు పాపం. ఇప్పుడు యశ్వంత్ బ్యాచిలర్ రూమ్కి వెళ్ళినా కూడా మన రూమ్ ఇక్కడ పెట్టుకొని బ్యాచిలర్ రూమ్కి ఎట్లా వెళ్తాడు? ఇంకా అది పెళ్ళి కాకముందు కంటే అది వేరు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా వెళ్తే ఎట్లుంటాడు అట్లా కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఎంతైనా కూడా ఇప్పుడు మనకి అంటూ మనం ఒక ఫ్యామిలీ రెడీ అయినప్పుడు ఇంకొకరింటికి పోయి ఉండడం అది నచ్చదు, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి మన దగ్గర ఉండడం నచ్చదు. మా తమ్ముడు ఉంటాడు ఓకే, నార్మల్ టైం 10 వరకు అంటే ఎవరైనా ఉంటారు, ఎవరైనా తీస్తారు. కానీ ఆ టైంలో midnight అంటే ఎవరు తీయలేరు కదా. అందుకోసమనే ఇంకా ఆ రీజన్ వల్ల పోవట్లేను, మెయిన్ రీజన్ అదే. సో ఇంకా ఆషాఢంలో అంటే ఒక 2-3 రోజులన్నా వెళ్ళి రావాలి పుట్టింటికి అది అని అంటారు కదా. ఒకవేళ వెళ్ళాలి ఖచ్చితంగా అని అనుకుంటే ఇక్కడనే అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తా అనేసి అయితే ఆగిన. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినా అనుకోండి, ఇప్పుడు ఎంత ఉంటుంది సీజన్, నాట్ల సీజన్ తెలుసు కదా. మా మమ్మీ ఇప్పటికే 2 years నుండి నాటికి వెళ్ళట్లేదు, ఎందుకంటే నడుము నొప్పి చాలా ఉంది, నాటికి వెళ్ళట్లేదు. మాకేమో చాలామంది పడతారు నాటుకు, మాకైతే ఒక 60-70 మంది పడతారు నాటికి. వాళ్ళందరు ఇట్లలో కొంతమందికైనా ఇప్పుడు కొంచెం చాదన అవుతుందని పోతుంది. ఇప్పుడు నేను పోయినా అనుకో, మా తమ్ముళ్ళు లేరు ఇంటి దగ్గర, మా అక్క లేదు, నేను ఒక్కదాన్నే. ఎట్లా మన కోసం ఇంటికాడ ఉండమంటారు? ఈ సీజన్లో ఉండరు, వేరే సీజన్లో అంటే ఉంటారు ఓకే ఎవరైనా పేరెంట్స్. ఈ సీజన్లో మాత్రం మనం ఉండమనడం తప్పే, వాళ్ళు ఉండడం కూడా తప్పే, ఎందుకంటే నడవదు కదా ఉంటే. సో ఇంకా ఒక్కదాన్నే బోర్ కొడతాను. నాకు తొక్కి గ్యాంగ్ ఉంది కానీ వాళ్ళందరూ స్కూల్కే పోతారు కదా, ఇప్పుడు ఫుల్ బోర్ కొడుతూ ఉంటుంది. సో ఇక అందుకే వెళ్ళట్లేను. ఇంకో రీజన్, యాక్చువల్గా యశ్ ఇంకా నైట్ వస్తాడు కాబట్టి మార్నింగ్ లేచేసరికి ఎంత టైం అవుతుంది, 10 అట్లా లేస్తాడు. 10:30 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. లేచి మెల్లగా బ్రష్ చేసి తినేసరికి 12 అవుతుంది. అప్పటి వరకు నేను వంట చేసి ఉంచితేనే 12కి తింటున్నాడు. ఇంకా 12కి తిని మళ్ళీ సాయంత్రం తినకుండానే వెళ్తాడు 4కి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ midnight. సో ఇక నేను ఇప్పుడు వండకపోయిందనుకో ఆయనతో ఒక్క పూట కూడా తినడు, ఆ నైట్ కూడా తినడు. అది కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నైట్ నిద్ర లేకపోతేనే ఇంకా ఫుల్ ఘోరం అయిపోతాం మనం, ఇంకా తినకుండా ఇంకెట్లా అయిపోతాం. అందుకోసమని ఇక ఆలోచించి ఉన్నా. సరే ఇదంతా అయిపోయింది, ఏకాదశికి వెళ్తాను అనుకున్నా. యశ్ కూడా వెళ్ళకు అని ఎప్పుడు అనలేదు, వెళ్ళమని అన్నాడు. తను కూడా చాలామంది అంటున్నారు కదా వెళ్ళు అని అన్నాడు. కానీ నేనేమనుకున్నా అంటే ఏకాదశికి వెళ్ళి ఉంటాలే అటే అనుకున్నా. కానీ ఇక గర్ల్స్కి పర్సనల్ ఇష్యూ ఉంటుంది కదా, సో దానివల్ల నేనైతే ఆగిపోయినా. ఎందుకంటే పెద్ద పండుగ ఏకాదశి అంటేనే ఒక మంచి పండుగ. ఆ పండుగకి ఎవరైనా మంచిగా పూజలు చేసుకుంటారు. అసలు అన్ని పండుగల కంటే ఇదే మంచి విశిష్టమైన పండుగ. కానీ కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది ఫుల్ గ్రాండ్గా చేసుకుంటారు. ఎవరికైనా ఇంకా ఇంట్లో దీపం అట్లా ఉంటాయి కదా, అందుకే నాకు కూడా వెళ్ళబుద్ధి కాలే. సో ఈ టైంలో జర్నీ కూడా చేయబుద్ధి కాదు, అది మీ అందరికీ తెలిసిందే. అందరు అడుగుతున్నారు ఆషాఢంకి ఎందుకు వెళ్ళలే అని. సో ఇందుకోసమనే వెళ్ళట్లేను.
మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాదు మా ఊరు, మస్తు దూరం. ఇంకా నాకు జర్నీ అసలు పడదు, వామిటింగ్ అవుతుంది. వెళ్దామని అంది కానీ వర్షాలు కొడతలేవు, మస్తు ఎండలు కొడుతున్నాయి. అమ్మో నాతో కాదు, ఎందుకంటే నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అసలే. మొన్నటి వరకు కోల్డ్ అయ్యి ఫీవర్ వచ్చింది, ఇప్పుడేమో ఐష్. సో అందుకే వెళ్ళట్లేను, లేకపోతే వెళ్తుంటుంది ఖచ్చితంగా. మేమైతే ఇంకా ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోయినా కూడా మా అక్క దగ్గరికి అయితే వెళ్ళి ఉంటున్నా కదా. మా అక్కది కూడా వాకబుల్ డిస్టెన్స్ అని మీ అందరికీ తెలుసు. సో అక్కడికైతే వెళ్తున్నా ఎప్పటికీ. మా తమ్ముళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలామంది అన్నారు నీకు సైంటిఫిక్ రీజన్ తెలిసినప్పటికీ మన సాంప్రదాయం కాపాడాలి అని. అవును నాకు తెలుసు, నేను ఖచ్చితంగా కల్చర్ ఫాలో అవుతా అండ్ సైంటిఫిక్ కూడా నేను తెలుసుకుంటా. నేను చదివింది సైన్సే కాబట్టి నేను రెండు వైపులా ఖచ్చితంగా ఆలోచిస్తా. కల్చర్ మాత్రం ఖచ్చితంగా పాటిస్తా. బట్ ఈ విషయంలో మాత్రం చెప్పిన కదా ఇన్ని రీజన్స్ అని. మనం ఇవాళ పోయి రేపు వచ్చేటట్లేదు కదా, మన ఊరు పక్క ఊరు కదా పోయి రావడానికి. సో మనం ఇప్పుడు నేను లేకపోతే ఎవరు తీస్తారు గేటు మనకి? ఇప్పుడు మా వైఫ్ ఇట్లా పోతుంది, మరొక 1 month వేయకుండా ఉంటారా అంటే ఉండరు వాళ్ళు. ఎందుకంటే కింద వాళ్ళకి టెంట్ హౌస్ సామాన్ ఉంది, వాళ్ళు టెంట్ హౌస్ అన్నట్టు ఓనర్ వాళ్ళు. అందుకోసమనే వాళ్ళ సామాన్ కోసం వాళ్ళు వేసుకుంటారు, మన కోసం ఎందుకు ఉంచుతారు? అందుకే ఒకరింట్లో ఉన్నప్పుడు మనం ఇక అన్నిటికీ అడ్జస్ట్ కావాలి. అదే మన ఇల్లు అంటే మనకు దర్జాగా ఉండొచ్చు. మన ఇల్లు, మా ఇంట్లో ఉంటున్నా అనే పేరు, మా ఇంట్లో ఉంటున్నా అనే పదం నా నోటి నుండి ఎప్పుడు వస్తుందో, ఎన్ని రోజులకు అవుతుందో అది, కానీ చూద్దాం. సో ఇదన్నమాట, నేనైతే వెళ్ళలే అని అనడానికి అందరికీ లాంగ్ వీడియోలోనే చెప్పిన అందరికీ షార్ట్ వీడియోలో చెప్పలేను కాబట్టి అందుకే చెప్పేసిన. కొంతమంది దీన్ని నెగిటివ్గా తీసుకుంటారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు. మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు, ఎందుకంటే నేను ఇంకా పెళ్ళి తర్వాత పతే ప్రత్యక్ష దైవం, అవునా కదా. ఆయన కోసం మాత్రమే నేను ఉంటున్నా, ఆయన కోసం మాత్రమే నేను వెళ్ళట్లేను. ఎందుకంటే ఇక నేను నా బాధ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు యశ్వంత్ వాళ్ళ టీంలో ఇంకొకరు ఉంటే ఇంత సఫర్ కాకపోదుము, ఎందుకంటే 10 before వస్తుండే. అప్పుడు మనకి ఆయన వచ్చిన తర్వాతనే గేట్ వేస్తుండే. అప్పుడు ఆ టైంకి వచ్చినప్పుడు నేను వెళ్ళకుండా ఎందుకు ఉందును? ఇది మెయిన్ రీజన్ వల్ల పోవట్లేను. అండ్ ఇంకోటి, ఇంకా ఇంటికాడ ఎవరు ఉండరు ఇప్పుడు, నాకు ఇంకా మళ్ళీ బోర్ కొడుతుంది అని అది పోవట్లేను. ఏకాదశికి వెళ్దామంటే ఇట్లా. సో అదన్నమాట నేను వెళ్ళకపోవడానికి రీజన్. చాలామంది అడిగిర్రు, మీరు అడగడంలో తప్పులేదు, నేను చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ దీన్ని నెగిటివ్గా తీసుకుంటే మాత్రం తప్పే. అందరూ కొంచెం మంచిగా ఆలోచించండి, నా సైడ్ నుంచి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఇంకా పెళ్ళి తర్వాత ఖచ్చితంగా హస్బెండ్ గురించి మస్తు ఆలోచిస్తారు. నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు, నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేకపోవచ్చు, కానీ ఈ చిన్న ఎక్స్పీరియన్స్తోనైతే నేను మీకు షేర్ చేసిన ఇదంతా. ఏమనుకోకుర్రి. నా మంచి కోరే వ్యక్తులందరికీ ఈ సమాధానం మీకే. ఇక నన్ను అట్లా ఇట్లా అనుకునేటోళ్ళందరికీ ఇక మీ ఇష్టము. ఊర్లో కూడా అంటున్నారంట ఆషాఢంకి తీసుకురావా అనేసి. కానీ ఇంకా ప్రాబ్లం ఇట్లున్నాక మనం ఎట్లా పోతాం? తీసుకుపోవడంలో ఏం డోకా లేదు, వెళ్ళడంలో ఏం డోకా లేదు. నన్ను వద్దనడు, వెళ్ళకనడు, నా ఇష్టం. నాకు మస్తు ఫ్రీడమ్ ఇస్తాడు మా ఇష్యూ. నాకు ఇది ఇట్లనే చేయాలి, అట్లనే చేయనైతే ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. సో మంచి ఫ్రీడమ్. నాకు నేనే రియలైజ్ అయిపోవట్లేను, కానీ నన్ను పంపించక కాదు, పొమ్మనక కాదు. ఇంకా అందరు అడుగుతున్నారని నేనైతే చెప్పిన. ప్రతి ఒక్క షార్ట్ వీడియోకి ఒక్క కామెంట్ అని వస్తుంది, ఆషాఢం కదా ఇంటికి వెళ్ళలేదా అని. అందుకోసమనే ఈ లాంగ్ వీడియో చేయడానికి ఇదే రీజను. ఈ వెనుకటి నుంచి అలా వచ్చిన ఆచారాన్ని కూడా పక్కన పెట్టి నేను ఉంటున్నా అంటే బికాస్ ఆఫ్ మై ఇష్యూ, అంతే. ఇష్యూ కోసం మాత్రమే నేను పోవట్లేను నిజంగా. అమెరికా, లండన్ అక్కడ ఉండే వాళ్ళు ఎట్లా వస్తారు మరి ఆషాఢంకి కదా. సో మనం జాగ్రత్తగా ఉంటే అయిపోద్ది, అది నా ఒపీనియన్. కానీ కల్చర్ కూడా పాటించాలి. చాలా దూరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కదా, అంతే నేను అనుకున్నా. ఇంకా మనం మంచిగా ఉంటే అయిపోయాయి. మా ఇష్యూ కోసం నేను కల్చర్ని కూడా పక్కన పెట్టి ఇంత త్యాగం చేసిన. ఇంకా మా ఇష్యూ నా కోసం ఏం చేస్తాడో చూడాలి. మీ అందరికైతే వీడియోలో అలా చెప్తాను కదా ఖచ్చితంగా. ఎప్పుడన్నా నా కోసం ఏమన్నా చేయకపోతే చెప్తాం మా ఇష్యూ సంగతి. ఇదన్నమాట వీడియో. మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం దొరికినట్టే కదా. సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో అమ్మాయిలాగా చాలామంది ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇక కొందరు నెగిటివిటీ అనేది కామెంట్ సోషల్ మీడియాలో అదంతా పట్టించుకోవద్దు. అండ్ నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, గొల్లుల పిల్ల ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎవరు చేసుకుంటలేరు. మీ మీద నమ్మకంతోనే కదా నేను ఆ ఛానల్ స్టార్ట్ చేసింది. దీనికైతే ఏం రీచ్ లేదు, అదేమో మొన్ననే స్టార్ట్ చేసిన, దీనికే లేదు. ఇది 62,000 సబ్స్క్రైబర్లు ఉండి కూడా 5,000 ఉన్న సబ్స్క్రైబర్లకు ఎంత వ్యూస్ వస్తాయో నాకు కూడా అంతే వ్యూస్ వస్తున్నాయి. మస్తు బాధ అవుతుంది అసలు, తలకేన వస్తుంది. కొంచెం వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఒకప్పుడు అందులో నేను ఉండాలి అనుకునేది,
ఇప్పుడు మేము ఉండాలి అనుకుంటున్నా యశుతో సహా. ఈ వీడియో అయితే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మిగతా వాళ్ళకి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.